బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ అత్యాచార యత్నంలో గాయపడ్డ బాధితురాలు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉరవకొండలోని తన సొంత ఇంటికి చేరుకుంది. ఘటన జరిగిన విధానాన్ని వివరించింది బాధితురాలు. తాను అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం తమ స్వస్థలమని, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నానని, ఎంఎంటీఎస్లో డైలీ జర్నీ చేస్తుంటారని తెలిపింది. ట్రైన్లో రాత్రి సమయంలో జర్నీ చేస్తున్నప్పుడు ఓ అపరిచితుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతని నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ నుంచి దూకానని, దూకినప్పుడు తనకి ఏం జరిగిందో విషయం అర్థం కాలేదని తెలిపింది. తనకు రీల్స్ తీసే అలవాటు లేదని, కానీ తనకు స్నాప్ చేసే అలవాటు ఉందని తెలిపింది. ఆ టైంలో తాను స్నాప్ కానీ వీడియో కానీ తీసుకోలేదని తెలిపింది. తాను ప్రమాదవశాత్తు కింద పడ్డానని పోలీసులు అంటున్నారని, అది ముమ్మాటికి అబద్ధమని ఖండించింది బాధితురాలు. ఆగంతకుడి నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ నుంచి దూకానని తెలిపింది. నిందితుడిని సేవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఉరవకొండ మండల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను. సో నేను హైదరాబాద్లో కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు వీక్ ఆఫ్ రోజు నేను ఎంఎంటీఎస్ ట్రైన్లోనో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వచ్చే టైంలోనో నాకు ఒక అతను అనేది నా దగ్గర మిస్బిహేవ్ చేయడం వల్ల సో తన నుంచి నేను దూరంగా తప్పించుకోవడానికి నేను ట్రైన్లో నుంచి దూకాను సార్. దూకినప్పుడు నాకు ఏం జరిగింది ఏంటి అనేది అసలు గుర్తుకు లేదు. నాకు నెక్స్ట్ 2 days తర్వాత నాకు మా అన్నని చూసిన తర్వాత తను ఏమైంది అని అడిగితే నేను చెప్పాను సార్ నాకు ఇలా జరిగిందన్న. అంటే తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు ఇన్వెస్టిగేషన్స్ కోసం. వాళ్ళు నువ్వైతే పడలేదు, నువ్వు దూకలేదు, నువ్వే కింద కాల్ జారి పడావు, వీడియోస్ రీల్స్ తీసుకుంటా అనేసి అన్నారు. సో నాకు రీల్స్ తీసే అలవాటు లేదు, కానీ నాకు స్నాప్ తీసే అలవాటు ఉంది. బట్ నేను మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు నేను స్నాప్ తీసుకున్నాను తప్ప సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వచ్చేటప్పుడు నేను ఫోన్లో వీడియోస్ అంటే ఏవి తీయలేదు. సో వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు ఈరోజు వచ్చిన న్యూస్లో వచ్చేసి నేను రీల్ తీసుకోవడం వల్ల తీస్తూ ఉండగా కింద పడానే సరే అని అంటున్నారు. సో అదైతే కన్ఫామ్గా అబద్ధం సార్. నేనైతే వీడియోస్ తీయడం అలా ఏం చేయలేదు సార్ నేను కింద పడే టైంలో. సో తను వాళ్ళు మిస్బిహేవ్ చేయడం వల్ల తన నుంచి తప్పించుకోవడానికి సో నేను ట్రైన్లో నుంచి దూకడం జరిగింది సార్. వచ్చేసి ఉరవకొండ మండల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను. సో నేను హైదరాబాద్లో కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు వీక్ ఆఫ్ రోజు ఇక ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనలో బాధితురాలు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఈ సంఘటనలో తనకు ఆ రోజు రీల్స్ కానీ లేదంటే స్నాప్ కానీ ఏది తీయలేదని, అలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని, నిందితుడిని పోలీసులు కావాలనే సేవ్ చేసే ధోరణిలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ కూడా బాధితురాలు వాపోయింది. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఆ రోజు ఇలాంటి ఘటన జరిగింది అంటూ కూడా బాధితురాలు స్టేట్మెంట్